అజ్ఞాతంలో నలుగురు మావోలు గణపతి, సంతోష్, రత్నబాయి, వార్తా శేఖర్ లొంగిపోతే బాగుంటుంది. పునరావాస ప్రయోజనాలు పొందండి. ఇంకా విజ్ఞప్తి చేసిన తెలంగాణ పోలీస్ శాఖ. తెలంగాణకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ముప్పైల లక్ష్మణరావు అలియాస్ గణపతి, పసునూరి అలియాస్ నరహరి అలియాస్ సంతోషు, స్టేట్ కమిటీ సభ్యులు జడే రత్నబాయి అలియాస్ సుజాత, వార్తా శేఖర్ అలియాస్ మంగు ఉన్నారా అని పోలీస్ శాఖ వివరించింది. అయితే సాయుధ పోరాటం విరమించి జనజీవన స్రవంతిలో కలవాలంటూ ఇప్పటికే మావోయిస్టులకు డీజీపీ పిలిపించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ లొంగుబాటుతో పాటు పునరావాస విధానం ద్వారా లభించే ప్రయోజనాలు పొందాలని మావోయిస్టులకు పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే మరోవైపు సోమవారం కాంకర్ జిల్లాలో భద్రతా బలగాల కూంబింగ్ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో ఎలఓసి కమాండర్ రూపిరెడ్డి అలియాస్ రంగబోయిన భాగ్య మరణించారు. ఇక సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం ఆమె స్వస్థలం. 2 దశాబ్దాలుగా ఆమె అజ్ఞాతంలో ఉంటున్నారు. 3 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్గా రూపురెడ్డి ఉన్నారు. ఆమెపై 5 లక్షల రివార్డు ఉంది. ఆమె మృతదేహానికి ఇప్పటికే పోస్ట్మార్టం పూర్తయింది. మంగళవారం సాయంత్రం ఈ మృతదేహం ఆమె స్వగ్రామానికి చేరుకోనుంది. ఇక నేడు రూపి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సో మావోయిస్టులను కూడా అంటే మొత్తంగా తీసేయాలన్నటువంటి ఆలోచనలో స్టేట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లు కూడా ఉన్నాయి. కాకపోతే నాకు తెలిసినంతవరకు మావోయిస్టులు కావచ్చు, వీళ్ళు అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకు అవసరం ఉంది అంటున్నా, ప్రజలను పాలించినటువంటి ప్రజాపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కబ్జాలకు చేస్తూ ఉంటే, ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు ప్రజలను పట్టించుకోకపోతే, సో ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తే, సో ఇట్లాంటి వాళ్లకు వీళ్ళ అవసరం ఇప్పుడు ఉంది అంటున్నాను. సో వాళ్ళు కూడా పోరాడేది ఎందుకు? ప్రజల్ని పట్టించుకోకపోతే. సో ఎవరన్నా కావచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అవ్వచ్చు, ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి వాళ్ళు ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్స్ని, ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకున్నటువంటి వాళ్ళు ప్రజల కోసం పనిచేయకుండా ఏదో పొయ్యి రూమ్లల్లో ఏసీల కింద, ఫ్యాన్ల కింద కూర్చొని కాలయాపన చేస్తున్నటువంటి వాళ్ళ కోసం వీళ్ళు ఉండాలి. సో ఇది ముఖ్యంగా ఏంటంటే, ఇంకా ఇంత మొత్తంగా కూడా ఒక 4 ఉన్నారు మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి వాళ్ళకి చెప్తా ఉన్నారు. ఇంకా తెలంగాణ పోలీస్ శాఖ అయితే విజ్ఞప్తి చేస్తూ ఉంది వాళ్ళకు. మరి చూద్దాం ఇంకా ఎంతమంది మావోయిస్టులు లొంగిపోతారో కూడా చూడాల్సింది.